నమస్తే, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు మనం ప్రయాగ్రాజ్లో ఉన్నాము. మహాకుంభమేళా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. కరపత్రం కూడా లేని ధార్మిక ఉత్సవం, కథనాలు కూడా లేని మార్మిక ఉత్సవం. ఇది ఒకటే నిర్ణయం, కోట్లలో అతిథులుగా వెళ్తున్న వైనం. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నా గంగమ్మ తల్లిది ఎంత గొప్ప మనసో. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు మేము బయలుదేరుతున్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము 7 o'clock బయలుదేరుతున్నాం. కంప్లీట్ టీం వచ్చి 12 మంది, 3 కార్లలో బయలుదేరుతున్నాం. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్లు ఉంది. మా యొక్క జర్నీ ఎలా సాగింది, ఎక్కడెక్కడ మేము ఆగాము, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను ఈ వీడియోలో. ఈ 3 కార్లు కూడా మావే. మార్నింగ్ 7 అవుతుంది, ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము హైదరాబాద్ నుంచి. ఒకటి ఎర్టిగా, ఒకటి వర్నా, అండ్ అనదర్ వన్ వచ్చి ఉన్నాయి. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము హైదరాబాద్లో జెండాలు మర్చిపోయినాం. సో నిజామాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళకి చెప్పి తెప్పించాము. సో నెక్స్ట్ బండికి గట్టి ముందుకు బయలుదేరడమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవునా, ఎట్లా కడదాం మళ్ళా? కట్టెలతో కట్టేద్దామే మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మా టీము కంప్లీట్. ఒకసారి అన్న పరిచయం చేసుకుంటారు మా వాళ్ళందరూ. హాయ్ విక్రమ్. ఓకే, గణేష్, మూర్తి. సో ప్రస్తుతం నిజామాబాద్లో ఆగాం మేము. సో మా రాకేష్ రోషన్ స్పెషల్గా తీస్తున్నాడు వీడియో. గాలిలో ప్రతి సవ్వడి నీతోనే, ప్రపంచం నా ముందుంది నీ దారితోనే. మాటలో ఉన్న ఆ ధైర్యం ప్రతి అడుగులో నాకిస్తుందో జోష్యం. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కలలో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మా ప్రయాగ్రాజ్ యాత్ర మొదలైంది. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ప్రసాద్, మీకు తెలుసు, రామకృష్ణ, సో ఆల్మోస్ట్ ఇప్పుడు నిజామాబాద్ క్రాస్ అయ్యాం మేము. మిగతా అప్డేట్స్ నేను ముందు ఇస్తాను మీకు.
ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నాగ్పూర్కి మేము 95 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. లంచ్ కోసం ఆగాము. లంచ్ చేసి మళ్ళీ ముందుకు బయలుదేరుతాం. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మీకు ముందు ఇస్తూ ఉంటాను. ఎన్ని గంటలకు మేము ఎక్కడికి చేరుకున్నాము, ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయి, టోల్ గేట్స్ పరిస్థితులు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ముందు ఇస్తూ ఉంటాను. అరవిందుతో నడిచే దారులు, గుండె గడియారం లాగే కళ్ళల్లో, కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాత్రి మేము ఇక్కడికి చేరేసరికి 2:30 అయింది. అప్పటికే అందరికి మా వాళ్ళకి నిద్ర కూడా వస్తుంది. సో అలాగని ఇక్కడ పడుకున్నాం మేము. అవే మా క్యాంపింగ్ టెంట్స్. సో చలి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది ఇక్కడ. అసలు జాకెట్ వేసుకున్నా కానీ చలి ఆగట్లేదు. వణుకుతూనే ఉన్నాం ఇప్పటికి ఇంకా. సో వచ్చేటప్పుడు అన్నీ క్యారీ చేసుకోండి మీరు. చలిని తట్టుకునే తీరుగా స్వెటర్స్ కానీ, షూస్ కానీ, సాక్సెస్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ. కొంచెం చలిని తట్టుకునే వాళ్ళు ఓకే, బట్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ వీటికి. కుంభమేళకు జాతరే వెళ్తోంది. అసలు వెహికల్స్ మామూలుగా లేవు. కంటిన్యూస్లీ హైవే మొత్తం ఫిల్ అయి ఉంది. మేము రాత్రి వచ్చేసరికి ఇక్కడ కొన్ని వందల వెహికల్స్ ఆగి ఉన్నాయి, అంటే నైట్ హాల్ట్ కోసం. ఇప్పటికి కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఆ లోపల అన్ని వెహికల్సే కంప్లీట్గా. ఇక్కడే ఇలా ఉంది అంటే అక్కడ ఏంటి పరిస్థితి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది మనం. చూడండి అసలు కంప్లీట్ హైవే ఇది. చూడాలి అక్కడ వెళ్ళాక అసలు అక్కడ పార్కింగ్ పరిస్థితి ఏంటి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మాకు ఇంకా అర్థం కావట్లేదు. ముందు వెళ్ళాక నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇంకా ఇస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదా, వంట కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మార్నింగ్ టిఫిన్స్ రెడీ చేస్తున్నారు. ఇవి మా క్యాంపింగ్ టెంట్స్. నైట్ అంతా ఇక్కడే పడుకున్నాము. ఇవి మా కార్స్. ఇవి కొంతమంది క్యాంపింగ్లో పడుకున్నారు, కొంతమంది కార్లో పడుకున్నారు. అప్పటికే లేట్ అయిపోయింది, మాకు 2:30 దాటింది టైము. సో అందరికీ నిద్ర వస్తుంటే ఇక్కడే పడుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ 7:30కి లేచాము. 8:30 అవుతుంది ఇప్పుడు టైము. దాని తగ్గట్టు ఇప్పుడు ఇక్కడ టిఫిన్స్ కంప్లీట్ చేసుకొని టీ తాగేసి ముందుకు బయలుదేరుతాను. నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఇస్తాను. అక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ట్రాఫిక్స్కి ఏ విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, కుంభమేళకి వెళ్తున్న సమయంలో రాత్రి నిద్ర కంటిన్యూస్గా ఒక 800 కిలోమీటర్లు ప్రయాణిస్తూనే ఉన్నాము. 900 కిలోమీటర్లు వచ్చాము. ఇంకొక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ రాజు ఈ ప్లేస్లో ఉన్నది కదా, ఇది చూసినట్లయితే ఇక్కడ వచ్చి మేము ఇక్కడ టెంట్లు వేసుకున్నాము. క్యాంపెయిన్ టెంట్లు ముందు జాగ్రత్తగా క్యాంపెయిన్ టెంట్లు తెచ్చుకోవడం జరిగింది. చాలా విశిష్ట కాడికి చెప్పడానికి ఇది నల్లగా వేసుకున్నా అయిపోయింది. ఇక్కడ క్యాంపెయిన్ టెంట్లు తెచ్చుకోవడం జరిగింది. కొంతమంది కార్లో పడుకున్నారు, కొంతమంది ఇక్కడ ముందు జాగ్రత్త క్యాంపెయిన్ టెంట్లు తెచ్చుకున్నాం. చాలా ప్రశాంతంగా పడుకున్నాం. ఇప్పుడే లేచినాము. ముందు చూపు ఎట్లుంటాయంటే దానికోసం కానీ టిఫిన్ చేసుకోవడానికి సిలిండర్లు అవన్నీ కూడా ఏర్పాట్లు ముందుగానే తెచ్చుకున్నాం. ప్రీ ప్లాన్డ్తో రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్లు చేసేసేసి వెనకాల చూసుకో టిఫిన్లు చేసేసి ఇక్కడికి వెళ్ళిపోతాం. మిగిలిన అప్డేట్లు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాం. ఓకేనా, స్టే ట్యూన్. చూసారు కదా ఫ్రెండ్స్, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అందరితో ఉప్మా చేయిస్తున్నాను దగ్గర ఉండేసి.
ప్రతిదీ నేనే చూసుకోవాల్సి వస్తుంది ట్రిప్లో. తెలుసు కదా ఇక మనం ఉన్నామంటే అన్ని దగ్గరుండి చూసుకుంటాం, ఎందుకంటే మనం శాత కాదు కాబట్టి ఎట్లీస్ట్ చేపిస్తాం. ఇక అందరూ ఉదయం టిఫిన్ చేసే సమయం, అందరితో టిఫిన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మా వెనకాల. మీరందరూ ప్రయాగరాజ్కి వెళ్ళే వాళ్ళే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇది. అరవిందతో నడిచేదారులు గుండె గడియారు లాగే కలలో కాళ్ళ నడక గగనాల దాకా మన ప్రయాణం ఏదో మధుర కథగా. బాడీకి అలవాటు చేయం కదన్నా, చేంజ్ చేసిన తిరిగి అలవాటు కావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైము 2:30 అవుతుంది. మధ్యాహ్నం లంచ్కి ఆగాం మేము ఇక్కడ. బీహార్ బ్రిడ్జ్ మరియు నది ఉంది ఇక్కడ. లంచ్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ప్రయాగ్రాజ్కి బయలుదేరుతాము. ఎన్ని గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతాం అనేది కూడా చూడాలి మనం. ఒకసారి చూడండి మీరు లొకేషన్ ఎలా ఉంది. అదే బ్రిడ్జ్, దాని కిందనే మీకు వాటర్ ఉంటుంది, నది. కానీ ఫుల్ ఫ్లోలో ఉంది వాటర్. అది మేము అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి లంచ్ కూర్చున్నాం మేము. సో నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీకు ఇస్తాను డైరెక్ట్ ప్రయాగ్రాజ్ నుంచి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది ప్రయాగ్రాజ్. చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు ఎట్లా పోవాలనేది. చూడండి ఇక్కడ సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్గా ప్రయాగ్రాజ్ చేరుకున్నాం మేము. నేను నిన్న మధ్యాహ్నం నుంచి మీకు అప్డేట్స్ ఇవ్వాలి నేను. ఆల్మోస్ట్ మేము 3 o'clock మీకు చెప్పిన చోటు నుంచి మేము బీహార్ నది నుంచి బయలుదేరి ఈవినింగ్ 5:30 అయింది మాకు ప్రయాగరాజ్కి 50 కిలోమీటర్స్ దూరంలో. అక్కడి నుంచి మాకు ట్రాఫిక్ టచ్ అయింది. ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ స్ట్రక్ అయ్యి అక్కడనే నిలబడిపోయాం. ఒక 3 kilometers మాకు దాటడానికే ఆల్మోస్ట్ 6 hours దాటింది.
సో అష్టకష్టాలు పడి ఆ సందులో నుంచి బయటికి రామకృష్ణ ముందు మా వెహికల్ వర్ణ సైడ్ తీసుకొని ముందుకు రావడంతో మేము కొంచెం ఆ ట్రాఫిక్ని తట్టుకొని బయటికి వచ్చి ఆల్మోస్ట్ త్రివేణి సంగమానికి 5 కిలోమీటర్ దూరంలో మా వెహికల్స్ పార్క్ చేసి మేము బయలుదేరాము త్రివేణి సంగమానికి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. ఇప్పుడు ముందు వెళ్ళాక చూద్దాం మనం అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎంతమంది జనాలు ఉన్నారు. కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు అసలు. సో రైట్ నౌ టైం ఇప్పుడు 3 అవుతుంది. మేము సంగం సైడ్ బయలుదేరాము. నెక్స్ట్ అప్డేట్స్ మీకు సంగం దగ్గర ఇస్తాను మీకు. శంభో శంకర శంభో శంకర ప్రస్తుతం మనము మహాకుంభమేళా ఎంట్రీ సెక్టర్ 23లోకి వచ్చేసాము. ఈరోజు 29 జనవరి స్పెషల్ డే, మౌని అమావాస్య. ఈరోజు కోసమే మేము ట్రైన్స్ కోసం చాలా ట్రై చేసాం, కానీ ఎక్కడ ట్రైన్స్ దొరకలేదు మాకు. అన్నీ అసలు వెయిటింగ్ లిస్ట్ కాదు కదా, కంప్లీట్ నాట్ అవైలబుల్ అని వచ్చాయి. ఆ తర్వాత ఫ్లైట్స్ కూడా మేము ట్రై చేసాము. ఫ్లైట్స్ కూడా ఆల్మోస్ట్ రేట్స్ కూడా 25,000, 30,000, 32,000 ఉన్నాయి. సో ఫైనల్గా బై రోడ్ రావాలని ప్లాన్ చేసుకొని వచ్చాము ఈరోజు మౌని అమావాస్య కాబట్టి ఈరోజు స్నానాలు చేస్తే చాలా మంచిదని చెప్తారు. అందుకనే మేము ఈరోజు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఒకసారి జనాలని. ఈరోజుకి ఆల్మోస్ట్ 20 కోట్ల మంది జనాలు ఈ పుణ్యస్నానాలు చేసి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇప్పటికీ జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇంత చలిలో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 degrees ఉంది ఇక్కడ. 10 degrees సెల్సియస్లో కూడా జనాలు, పిల్లలు, తల్లులు అందరూ ఏ విధంగా వచ్చి చేస్తున్నారు చూడండి ఒకసారి. ఈరోజు స్నానం చేయడం మా యొక్క భాగ్యంగా మేము అనుకుంటున్నాము. మన యోగి గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఎక్సలెంట్ చేస్తారని చెప్పచ్చు. చూడండి ప్రస్తుతం కింద ఆల్మోస్ట్ ఇది 200 feet రోడ్, ఇది టెంపరీగా వేశారు. ఎంత బాగా వేశారు చూడండి. అసలు స్లిప్ అది ఇది ఏది కాకుండా అద్భుతంగా ఉన్నాయి సౌకర్యాలు కూడా. ఇంతమంది వచ్చినా కానీ ఇంత ఫ్రీగా వెళ్తున్నారా అంటే జనరల్గా మీరు కూడా ఆలోచించండి. ఈరోజు ఆల్మోస్ట్ 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది వస్తారనే ఆలోచనతోనే వీళ్ళు అన్నీ కంప్లీట్గా ప్లాన్ చేశారు మన యోగి గవర్నమెంట్. చూడండి ఒకసారి జనాల్ని. ఇంకా అంతే ఒక్కసారి చూడండి. సీనియర్స్ కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా ఏ విధంగా ముందుకొచ్చి చూస్తున్నారు చూడండి. వాళ్ళు ఉన్న భక్తి భావాన్ని మీరు ఒక్కసారి గమనించండి. సీనియర్ సిటిజన్స్ కూడా కంప్లీట్ ఫ్యామిలీస్ వస్తున్నాయి ఇక్కడికి. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ పుణ్య స్నానాల్లో పాల్గొనడం వాళ్ళ అదృష్టంగా కూడా భావిస్తున్నారు అందరూ. సో ముందు ఇంకా మీకు చాలా అప్డేట్స్ ఇస్తాను. ఓకే,
చెప్పాలి కదా. ఇవి టెంపరీగా వేసిన బ్రిడ్జెస్ చూడండి, మీరు కూడా ఏ విధంగా వేసారు. ఆల్మోస్ట్ ఎయిర్ సెగ్మెంట్తో తయారు చేసిన బ్రిడ్జెస్ ఇవి. నీళ్ళలో కూడా మునగాలి. అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నగ సన్యాసుల జయమా సముద్రమథనం నాటికతే లోకానికి వెలుగుగా వాసుకి శ్వాసలతో పర్వతం మృదుస్వరంగా అమృత బిందువుతో భూమి పవిత్రమై శివశక్తి జగరంతో నది తరంగమై నీలకంఠుడైన శివుని గర్జన కైలాసమనే శాంతి సందేశం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నగ సన్యాసుల జయమా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు కోట్లలో వచ్చారు జనాభాలో. ఇక్కడ చూస్తే మీకు కూడా కనిపిస్తుంది జనాలు ఎంతమంది ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఇక్కడ నుంచి త్రివేణి సంగమం ఘాట్కి వెళ్ళడానికి కూడా బోట్స్ ఆపేశారు. డ్యూ టు సమ్, నాకు తెలిసి జనాలు ఎక్కువ వచ్చారు ఒక కారణం. రెండో కారణం వచ్చి విఐపీస్, సమ్ జడ్జెస్, లాయర్స్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రావడం వలన ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ బోట్స్ అటు తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగిలిన విషయాలు ఇంకా చూడండి, జనాలు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టైం 6:30 అవుతుంది. 6:30కే జనాలు మించిపోయి ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి గమనించండి. బోట్లు ఏ విధంగా ఆగిపోయాయో కూడా చూపించండి. ఈ బోట్లో చూపిస్తాను, ఏ బోట్లో చూపిస్తాను. అరే తీసుకో. అదేవిధంగా ఇక్కడ భక్తులు గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూడండి, ఎంతో భక్తిభావంగా ఉదయాన్నే లేచి వచ్చి వాళ్ళు తమ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ. చాలు. అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా
లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా సముద్రమథనం నాటికతే లోకానికి వెలుగుగా వాసుకి శ్వాసలతో పర్వతం మృదుస్వరంగా అమృత పిలువుతో భూమి పవిత్రమై శివశక్తి జగరంతో నది తరంగమై నీలకంఠుడైన శివుడి గర్జన కైలాసమనే శాంతి సందేశం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా విష్ణువు యజ్ఞమై కుంభంలో దాగిన అమృతం తేజస్వై నాగ సన్యాసుల ఆత్మదీప్తి అఘోరుల ధ్యానంలో శక్తి ప్రవాహం గంగా యమున సరస్వతి సంగమ తీరంలో పవిత్ర స్నానం ఆత్మజ్ఞానానికి అది తొలి కథనం అమృత కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా శివ తాండవమే జ్వాలగా విష్ణు చక్రమే కవచమా లక్ష్మీ కటాక్షమే వరముగా నాగ సన్యాసుల జయమా లక్ష్మీ దేవి కటాక్షం ఆయురారోగ్యపు జ్యోతి శివుని తమస్సులో రోగ్య జీవతత్వం నాగ సన్యాసుల నృత్యాలు ఆకాశాన్నంతగా అఘోరుల పుట దీపాలు ప్రకాశిస్తాయి కుంభమేళలో కలిసే ప్రజల హృదయం పరమశివుని ఆశీస్సులతో పుణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో కుంభమేళ జనవరి 13న స్టార్ట్ అయింది. ఇది ఫిబ్రవరి నెల 26 అనగా మహాశివరాత్రి వరకు కొనసాగుతోంది. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ. అంటే 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. మనకు కుంభమేళాలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రతి సంవత్సరం వచ్చే కుంభమేళ, 3 సంవత్సరాలకు జరిగే కుంభమేళ, అలాగే 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళ, ఇవన్నీ కాక 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ కూడా ఉంది. అన్ని కుంభమేళాల కన్నా ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ కలది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ కాబట్టి. అసలు కుంభమేళ అంటే ఏమిటి? దానిని ఎందుకు జరుపుకుంటాము? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇక్కడికి ఎవరెవరు వస్తారు? అసలు కుంభమేళాలో ఏం జరుగుతుందని దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభమేళ అనగానే అఘోరాలు, నాగసాధువులు, మహాయోగులు వస్తారని మనందరికీ తెలుసు. అసలు కుంభమేళ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మదనం గురించి మీకు తెలుసుననే అనుకుంటున్నాను. కానీ దానికి ముందు ఒక విషయం జరిగింది. కానీ దానికి ముందే ఈ కథ మొదలైంది. అది ఏమిటంటే ఇంద్రుడు మరియు దుర్వాస మునితో మొదలవుతుంది ఈ కథ. ఒకరోజు దుర్వాస ముని స్వర్గానికి వెళ్తారు. అక్కడ ఇంద్రుణ్ణి కలిసినప్పుడు ఒక మాలను కానుకగా ఇస్తారు. అది తీసుకొని ఇంద్రుడు తన ఐరావతంపై పెడతాడు. దాని విలువ తెలియని ఐరావతం కింద పాడేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఎక్కడ లేని కోపం వస్తుంది. అప్పుడు ఆయన కోపంతో ఇంద్రుణ్ణి, నువ్వు ఏ పదవి బలం చూసుకొని చేశావో అవన్నీ నశించిపోతాయి అని శాపించాడట. దానితో ఇంద్రునితో సహా దేవతలందరూ
తమ శక్తులన్నీ తగ్గడంతో రాక్షసులు దేవతలతో జరిగిన యుద్ధాలలో గెలవడం మొదలైంది. చివరకు దానవులు విశ్వాన్ని కూడా జయించారట. అప్పుడు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్తే అప్పుడు మహావిష్ణువు పాల సముద్రం గురించి చెప్తూ దాని క్రింద అమృతం ఉంది, దానివల్లనే మీ శక్తుల్ని మీరు పొందుతారు అని చెబుతాడు. అమృతం పైకి రావాలంటే పాల సముద్రాన్ని చిలకాలని, కానీ అది చిలకడానికి దేవతలు మాత్రమే సరిపోరు, రాక్షసులు కూడా కావాలి అని చెప్తారు. అప్పుడు దేవతలు మరియు దానవులు ఒక ఒప్పందానికి కూడా వస్తారు. అది ఏంటంటే సముద్రం నుండి వచ్చినవన్నీ సగం సగం పంచుకోవాలని, ఇంక్లూడింగ్ అమృతంతో సహా అని. సాగర మదనానికి అందరూ సిద్ధమవుతారు. కవ్వంగా మందార పర్వతాన్ని మరియు చిలకడానికి తాడుగా నాగులకు రాజు అయిన వాసుకుని వాడుతారు. మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా అవడంతో అప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారంలో మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేస్తూ సముద్రంలో నుంచి వచ్చిన ఏ వస్తువుని మళ్ళీ సముద్రంలోనికి వెళ్లకుండా తన బేస్ను అడ్డం పెట్టారట. అలా మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. అప్పుడే హాలాహలం వచ్చిందట. ఆ హాలాహలం బయటపడితే విశ్వం అంతా నాశనం అవుతుందని కాబట్టి అందరూ కలిసి మహాదేవుని ప్రార్థించారట. అప్పుడు మహాదేవుడు వచ్చి ఆ విషాన్ని తన గరళంలో దాచాడు. అందుకే శివయ్యకు గరళాకంఠుడు అని కూడా పిలుస్తారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా వస్తారు. కామధేనువును దేవతలు తీసుకుంటే ఉచ్చైవ శ్రమస్సు అనే 7 తలల గుర్రాన్ని, వరుణి అనగా గాడెస్ ఆఫ్ వాటర్ని దానవులు తీసుకున్నారు. చివరగా కుంభంలో అమృతం వస్తుంది. కుంభం అంటే కుండ అని అర్థం. ఇక రాక్షసులు ఆ కుండను తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు మహావిష్ణువు ఈ అమృతకుండ బాధ్యతను దేవతల గురువైన బృహస్పతి, అలాగే మిగిలిన దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శనికి అప్పగించారు. అయితే ఈ నలుగురు తప్పించుకుంటే తమకు అమృతం దక్కదని తెలుసుకున్న దానవులు ఆ నలుగురి వెనకాల పడతారు. అలాగే ఆ నలుగురు తప్పించుకోవడం, వారి వెనక దానవులు పడడం, వారిని దేవతలు అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆ నలుగురు ఒక చోట ఆగడం, అక్కడి నుండి ఒక డ్రాప్, ఒక చుక్క భూమి మీద పడటం అలా 4 సార్లు జరిగిందట. అయితే ఈ యుద్ధం దేవతలు మరియు దానవుల మధ్య 12 రోజులు జరిగిందట. వాళ్ళ కాలం ప్రకారం మనకు వాళ్ళ ఒక్కరోజు ఆల్మోస్ట్ సంవత్సరంతో సమానం. సో ఈ పీరియడ్లో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, బట్ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒకేసారి. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, కానీ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒకేసారి. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో పడిందట. ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నాము మనం. అండ్ మిగతా 3 సార్లు హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్లలో చుక్కలు పడ్డాయి. ఈ చుక్కలు పడిన ప్లేస్లలో అమృతం వలన ఆ వాటర్ డివైన్గా మారాయి. అమృతం పడడం వలన ఆ నదులు పుణ్యనదులుగా మారాయి. అందువలన ప్రజలు ఇక్కడ ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ఈ పుణ్య స్నానాలు చేయడం వలన వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని, చెడు కర్మలు కూడా పోతాయని నమ్ముతారు. అలా భూమి మీద పడిన ఆ 4 చుక్కలు ఏ టైంలో పడ్డాయో దాన్ని బట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అంటే దేవదానవులు యుద్ధాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళాని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కుంభమేళా అనే పదం 1300 సంవత్సరాల క్రితం వచ్చింది. దానికన్నా ముందు కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే చేసేవారు. బట్ అప్పట్లో ఆ పేరు లేదు. ఈ పేరును తీసుకొని వచ్చింది మాత్రం శంకరాచార్యుల వారు 8వ సెంచరీలో భారతదేశంలో దేవుడి పేరు మీద గొడవలు, వాదనలు ఎక్కువగా జరిగేవి. మహాదేవుని పూజించేవారు కొందరు, మహావిష్ణువుని పూజించేవారు మరికొందరు, అలాగే శక్తి అమ్మవారిని పూజించేవారు ఇంకొందరు ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్య ఎప్పుడూ ధర్మం గురించి వాదనలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో మాఘమేళా అనేది ఒకటి ఉండేది. అది ఏంటంటే మాఘమాసంలో పవిత్ర నదులు కలిసే చోట, అంటే ప్రయాగలో ప్రజలు అందరూ వచ్చి పూజలు చేసుకునేవాళ్ళు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని
అప్పటి వరకు నార్మల్గా జరిగే కుంభమేళాను ఒక కార్యక్రమంగా మార్చేశారు. కుంభం అంటే కుండ అని అర్థం, మేళా అంటే అందరూ కలిసి ఉండటం అని అర్థం. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం కోసం మాట్లాడుకోవడం, అలాగే అందరూ ఒకటై మహాదేవుడు వేరు కాదు, మహావిష్ణువు వేరు కాదు, అలాగే శక్తిమాత వేరు కాదు అని అందరూ ఒకటేనని ఈ కుంభమేళా కార్యక్రమంలో అందరిని పిలిపించి చెప్పేవారట. అయితే దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఈ ప్లేస్తో మహాశివుడు, అలాగే మహావిష్ణువు, అలాగే లక్ష్మీమాతతో సంబంధం ఉంది కాబట్టి. మహాదేవుడేమో హాలాహలం తాగేసి సమస్త భూమండలాన్ని కాపాడితే, మహావిష్ణువు దేవతలను గెలిచేలా చేసి దానవుల నుంచి మనుషులను కాపాడారు. అలాగే శక్తి రూపమైన లక్ష్మీమాత అప్పుడే జన్మించారు కాబట్టి. అంతేకాకుండా సమస్త విశ్వానికి కారణం ఆ శక్తి మాతానే. సో ధర్మాన్ని కాపాడడానికి అందరూ ఉండేలా చేశారు. అందుకే ఇందులో అఘోరాలు, నాగసాధువులు, అఖారా సాధువులు వీళ్ళందరూ ఒకరు మహావిష్ణువును మరియు మహాదేవుణ్ణి అలాగే అమ్మవారిని కూడా పూజిస్తారు. అలాగే మత పెద్దలు, శంకరాచార్యుల వారు అందరూ కలిసి శాస్త్రీయ యుక్తిని జరిపేవారు. అంటే వేదాలు, ఉపనిషత్తులను అర్థం చేసుకొని విధానాలు అండ్ అందులో దాగి ఉన్న మీనింగ్ని గురించి మాట్లాడుకునేవారు. అలాగే నార్మల్ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేవారు. అలా మొదలైంది ఈ కార్యక్రమం. ఇప్పుడు కుంభమేళాలోని రకాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది మాఘమేళా. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది కూడా మాఘమాసంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, ప్రయాగ్రాజ్లలో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. అర్ధకుంభమేళా ఇది కేవలం హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్స్ అండ్ ఫోర్ట్ కంప్లీట్గా అన్నీ క్లోజ్ అయిపోయాయి డ్యూ టు హెవీ క్రౌడ్. ప్లస్ నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వలన అందరూ కొంచెం ఈరోజు ఈ క్రౌడ్ని తట్టుకోవడం కష్టం అనుకున్నట్టున్నారు. అందుకని ఈరోజు క్లోజ్ చేశారు. తిరిగి మళ్ళీ అన్నీ రేపు ఉదయమే మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పారు. సో అందువల్ల నేను మీకు ఈరోజు ఏమేమి ఉన్నాయో అన్నీ ఏం చూపించలేకపోతున్నాను. स्नान कराइए, अपने घाटों को खाली कराइए और उन्हें सुरक्षित प्रस्थान कराइए। हमारा अनुरोध है सभी श्रद्धालुओं और भक्तों से कृपया किसी भी अफवाह पर ध्यान मत दीजिए। जी हाँ, किसी भी अफवाह पर आप ध्यान न दें। मौनी अमावस्या के पावन पर्व पर सुरक्षित అమావాస్య స్పెషల్ డే సందర్భంగా చాలామంది మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, భారత్ మాతా కీ జై.